ఇలా ఆయన ఏం చెప్తుండు బయట రేవంత్ రెడ్డి గారు? రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు నేను క్యాండిడేట్ పెట్టినా, మోడీ గారు చెప్పిర్రు నేను ఓట్లు వేసినా అని చెప్తా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? మరి నిజంగా లేకపోతే ఎలక్షన్లు అవుతుంటే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ అయిపోయాక మీరు బీజేపీ పార్టీ మంత్రులను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రులని ఎందుకు కలిసిండ్రు? దీనికి జవాబు చెప్పండి. బాజాబ్తు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి తెలంగాణని మోసం చేసిన అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది, ఆయనకు అమ్ముకోవడం అలవాటు కదా. ఇలా గ్రూప్ 1 పోస్టులని మొన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పినట్టు 1700 కోట్ల రూపాయల స్కామ్ చేసిర్రు, అదే అమ్ముకున్నాడు. నిన్నగాక మొన్న స్వయంగా చూసిర్రు మిర్యాల కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళేమో యూరియా బస్తాల లోడ్ లారీలు అమ్ముకుంటున్నారు. ఇవాళేమో స్వయంగా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఓట్లు, ఎంపీ ఓట్లు ఇవాళ మళ్ళా అవి కూడా అమ్ముకున్నారు. ఇలా అన్నీ అమ్ముకున్నాడే ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొకటి కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారితో ఎట్లా వివరిస్తున్నాడో స్వయంగా చెప్తా మీకు. ఇలా ఇంకోటి చెప్పిన, ఇలా రాహుల్ గాంధీ గారేమో స్వయంగా ట్వీట్ చేస్తారు. ఏమని ట్వీట్ చేస్తారు? ఈడీ, సిబిఐ, ఐటీ అనేది ఇవేమో కేవలం బీజేపీ సంస్థల్లా ఉన్నాయి తప్పితే ఇవి కాదు అంటాడు. ఈయనేమో కాళేశ్వరం ఎంక్వైరీ అని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి వేస్తాడు. మరి ఇది రాహుల్ గాంధీ గారేమో సిబిఐ అనేది బీజేపీ సంస్థ అని అంటున్నాడు. మరి నువ్వు ఎవరితో చర్చ చేసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయించినావు? మంచిది, అదొక్కటి అడ్డంగా దొరికినావు. మళ్ళీ అక్కడ కూడా అది అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేసేటప్పుడు పాపము ఏ ఒక్క మంత్రికి వాళ్ళ క్యాబినెట్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తుండని ఎవరికి కూడా తెలియదు. అందరు కూడా సిట్ వేస్తుండో ఏసీబీ వేస్తుండో అనుకున్నారు. కానీ మంత్రులే ఆశ్చర్యపోయినరు. ఇలా మంత్రులే స్వయంగా సిబిఐకి ఎందుకు ఇచ్చిండు ఇలా అనేది మొత్తం గుసగుస పెడతా ఉన్నారు. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూస్తుంటే నాకు చాలా జాలేస్తూ ఉంది. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియా లేకుంటే ఈయన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రియా మాకైతే అర్థమైతలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి సముద్రంలో ముంచుతూ ఉన్నాడు. మొత్తము బీజేపీకే సాయం చేస్తూ ఉన్నాడు. ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, ఇలా బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఇలా టైఅప్ లేకపోతే నేను మరొక్కసారి సవాలు విసురుతా ఉన్నా. ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ మీద బాజాబ్తు ఇలా గ్రూప్ 1 పోస్టులో అమ్ముకున్నారు మీరు అని బాజాబ్తు మేము చెప్పినాం. హైకోర్టు కూడా చాలా సీరియస్గా దాని మీద ఆర్డర్ ఇచ్చింది. మరి మీకు దమ్ముంటే, మాకు ఇష్టం లేదు కానీ భాషకు చెప్తున్నాం, దమ్ముంటే మీరు ఈ గ్రూప్ 1 దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఆనాడు బండి సంజయ్ గారు మా పప్పుడు గ్రూప్ 1 అయినప్పుడు ఎంత హంగామా చేసిండ్రు మీరు గుర్తు తెచ్చుకోండి. మరియు ఇవాళ గ్రూప్ 1 మీద ఇంత పెద్ద స్కామ్ అయితే బండి సంజయ్ గారే ఈ భారతదేశానికి హోమ్ మినిస్టరు. మరి బండి సంజయ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ లేకపోతే గ్రూప్ 1 మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఎందుకు దాని మీద వెయ్యరు? ఎందుకంటే వాళ్ళు టైఅప్ ఉన్నారు కాబట్టి. ఎక్కడ వేస్తారు? వెయ్యరు. కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారు నిలబడితే వారికి వెన్నుపోటు పొడిచింది ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మరోసారి చెప్తున్నాను, మీ అందరికి గుర్తు చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు నేను నిలబెట్టినా, కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిర్రు ఓట్లు మాత్రం బీజేపీకి వేయించిన. ఇది వాస్తవం, ఇది నేను చెప్పింది. ఇది ఆలోచన చేయండి. నేను చెప్పింది వాస్తవమా కాదా ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి.
కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, వాళ్ళ ఉన్న నాయకులకు కూడా చెప్తున్నా, ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టగానే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇష్టం ఉన్నట్టు తిడితే నాకేం అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ మీ గుండె మీద చెయ్యేసుకొని మీరు ఆలోచన చేయరి. ఇలా కాంగ్రెస్ పార్టీని నడి సముద్రంలో ముంచుతున్నా లేదా? ఇలా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకి ఎవరికన్నా ఏదన్నా పోస్టులు ఇస్తుర్రా? మీరు కష్టపడి ఓట్లేస్తే అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఏ ఒక్క కార్యకర్తనన్నా ఏ ఊర్లన్నా పట్టించుకుంటుండా రేవంత్ రెడ్డి గారు? ఇది మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. నన్ను తిట్టుకొని నాకు ఫరక పడలేదు. కానీ మీరు కూడా వెనుక నేను తిట్టేటి రేవంత్ రెడ్డిని మీరు కూడా గవే తిడుతురు కదా. మీరు బయటికి చెప్పలేకపోతున్నారు, నేను బయటికి చెప్తున్నా. అదే డిఫరెన్స్ కదా నేను చెప్పింది. కాబట్టి ఇవాళ మీకు అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ ఇది చాలా సీరియస్ అయిన అలిగేషన్ ఇది నేను చేసింది. ఇది ఖచ్చితంగా ప్రతి మీడియాలో కవర్ చేయాలి. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా బీజేపీ క్యాండిడేట్ అయిన వారికి ఇవాళ ఓట్లు వేసిండ్రు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లలో. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇలా ఎట్లా, ఎందుకంటే దీని మీద ఏ ఎంక్వైరీ ఏమన్నా కూడా